ప్యాలెస్ హోటల్కి వెళ్ళాలని అక్కడికే వచ్చాము. ఈ ట్రిప్కి పాపం హర్షిత చెర్రీ మిస్ అయ్యారు. ప్రతిసారి వాళ్ళు అందరం కలిసి వెళ్తాము. వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఉండడంతో వాళ్ళు మిస్ అయ్యారు. చెప్పండి, మేమందరం కలిసి ఇప్పుడు ఈ ప్యాలెస్కి వెళ్తున్నాము. అక్కడ ఏమైందంటారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. పెట్టను. Hello, Yamini Vlogs. Hello. Hello. Welcome to Yamini Vlogs. ఎక్కడ పోతున్నాం? Going to Palace. Na mahanga. Why you are going to Palace? We are going to Palace. Prawns, loose prawns, famous. Loose prawns and fish. Loose prawns. Pada pasa. కొంచెం లూజ్. నెక్స్ట్ సాంగ్ ఉంచు. ఈ సాంగ్ ఉంచు. నెక్స్ట్ నిన్ను వినిపించదురా. అది సౌండ్ రే. తెలుసు అందుకే ఓకే. అది కాదు. You are now listening to Tiaraja and Beer's latest single Joke. వడచట కలడనేనా అలరిన చైతన్యాత్మకుడు వడు కలడ వడచట కలడనేనా తలతురవ్వడిని తను వియోగ దశైలనాథని భజించుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కదసి సకలలో కంబుల వారులు ఇదివో కొలిచెదరెవ్వనిని కదసి. అలా సమూహతో పాటలు పాడిస్తూ ప్యాలెస్ హోటల్ అయితే రీచ్ అయిపోయాము. సిటీ అంటే నైట్ టైం అవునా కదా. ఇట్లా ప్యాలెస్ హోటల్ బయట ఏమేమి ఉంటాయి ప్యాలెస్ హోటల్లో అని బయట ఒక చెక్-ఇన్ బోర్డు ఇచ్చేస్తున్నారు. చాలా పెద్దదిగా ఉంది ప్యాలెస్ హోటల్ అయితే. 2 floors మాత్రమే. పైన గేమ్స్ జోన్, కింద మాత్రం లంచ్ ఫుడ్ సెక్షన్ అంతా కింద అరేంజ్ చేశారు. ఫైన్ డైనింగ్ అని ఇచ్చినారు. అక్కడ నాన్ ఏసీ ఉంటుంది. ఏసీ కూడా సపరేట్గా క్యాబిన్స్ ఉన్నాయి. ఏబిఎం మాల్ వెళ్ళాం కదా మార్నింగ్. అక్కడ సరిగ్గా లంచ్ చేయకపోవడంతో మేమందరం మంచి ఆకలి మీద ఉన్నాము. నేను పెద్దగా ఏం తిన్నాను వీడియోస్ కూడా తీయలేకపోయాను. చాలా ఆకలి వేస్తుంది. మా వాళ్ళు గేమ్స్ అంటే అసలు ఫుల్ యాక్టివ్. ఆ టైంకి నైట్ 12:30 అట్లా అయిండి ఉంటుంది. అయినా ఫుల్ యాక్టివ్ వాళ్ళు. జాగ్రత్త, ఫోకస్. కాళ్ళు లోపల పెట్టరా, కాళ్ళు లోపల పెట్టు. ఫోకస్ ఫోకస్. కళ్ళు మూసుకున్నాడేంటి? కళ్ళు కళ్ళు మా బెండ్ మా వంగు. ఏం చూసుకో, ఏంది నువ్వు? ఏ జాగ్రత్త పడుకో. కాన్సంట్రేట్. గట్టి పట్టిన సన్ని ఓడిపోకూడదు సన్ని. వాడిని కూడా తీపింది డాడీ. వాడు గెలిచింది. అందుకే ఈ ఆటలు నేను గెలిచాను.
పట్టుకోకు ఇంకా కింద కింద వీకేస్తాడు పట్టుకోబాక. కింద వీకేస్తాడు కింద ఒరే చెప్ ఫైనల్లీ ఓకే ఓకే ఏంది నువ్వు తీసుకోవట్లే తినేసేయి అవి తినేసేయి Thank you so much, brother. Bye bye. అప్పటికి టైం ఇంకా 2 ఇట్లా ఉంటుంది నైట్. వీళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్నారు. మేము ఇంకా తీసుకొచ్చేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. బావ ఇంట్లోని థ్రెడ్ వీల్ చేస్తూ ఉన్నాడు. అక్క వాళ్ళు ఏదో ఒక జ్యూస్ తాగుతూ ఉంటారు మార్నింగ్, కషాయము అలాంటివి. ఈరోజు నాకు ఆమ్లా, పచ్చి పసుపు, అల్లం వేసినది ఇచ్చింది. ఆ రోజు నేను పప్పొంగల్ చేశాను. ఇంకా పిల్లల కింద కొంచెం తినండిరా అంటే వాళ్ళకి ఆకట్లేదు అంటున్నారు. ఇంకా నేను ప్లేట్కి తీసుకెళ్ళి పెట్టాను అందరికీ. ఇలా సండే కానీ పిల్లలతో ఇలా గడుపుతూ ఉంటే హాలిడేస్లో చాలా సరదాగా ఉంటుంది కదా. మీరు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళారో నాకు కామెంట్లో చెప్పండి. సుమ ఎప్పుడు పెద్దగా వంట చేయదు, కానీ ఇప్పుడు వంట చేస్తుంది. ఏం కూర సుమ? సాంబారు వంట చేయట్లా, నేర్చుకుంటున్నాను. సూపర్, భలే వయసులో నేర్చుకుంటున్నావు. మళ్ళీ రిపీట్ చేయక్క. విన్నారు కదా, చెప్పక్క. నేర్చుకోవడానికి వయసుతో పని లేదు కదా. అది మా అక్కంటే నెగిటివ్సే మాట్లాడదు, ఓన్లీ పాజిటివ్. సూపర్. మార్నింగ్ లంచ్ చేసేసుకొని ఈవినింగ్ పూరి జగన్నాథ టెంపుల్కి వచ్చాము. ఒరిస్సాకి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా మనకి ఇట్లా బీరంగూడలో పూరి జగన్నాథ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. చాలా చాలా బాగుంది. చాలా పెద్ద గుడి. పూరి జగన్నాథుడు ఒరిస్సాలో ఎలా ఉంటాడో అలాగే ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. బంజారా హిల్స్లో కూడా పూరి జగన్నాథ టెంపుల్ ఉంది. నేను అక్కడికి కూడా వెళ్ళాను ఒకసారి. చాలా బాగుంటుంది. అక్కడ శివలింగము స్ఫటికలింగం ఉంటుంది. ఇక్కడ పూరి జగన్నాథుడు ఎలా ఉంటాడో ఆ టైప్ ఆఫ్గా చేశారు శివలింగాన్ని. చాలా బాగుంది చూడండి. శివపార్వతులు. నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. ఈ ఆలయంలో పూరి జగన్నాథ్తో పాటు ఇంకా అర్ధనాగేశ్వరుడితో చూడండి ఎంత బాగా చెక్కారు దేవుడిని. శివయ్యతో పాటు అమ్మవారు, ఇంకా ఆంజనేయ స్వామి అంటూ చాలా గుళ్ళే ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంటుంది గుడి. అందరూ వచ్చి ఒకసారి దర్శించుకోండి. పక్కనే బీరంగూడలో అక్క వాళ్ళు ఉండే దగ్గరే గోదావరి రుచులు అని ఫేమస్ చికెన్ బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్ళి ఆ డేని, ఆ వ్లాగ్ని అక్కడికి ఎండ్ చేసేసాను. మీకు కానీ యామ్ని వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.